అన్నా నమస్తే. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు కానుమూలు సురేష్. ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడాక్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాది గుంటూరు. గుంటూరు. ఓకే, ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ? మరి ప్రధానంగా అసలు చూస్తే కనుక ఈరోజు ప్రజా దర్బార్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణ కేసు ఖండనశాలలో జరిగిన అవినీతి గురించి ఈరోజు ప్రజా దర్బార్కి రావటం జరిగింది. గత ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఈరోజు వెలికి తీయటం జరుగుతుంది. 10 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్ కదా. మరి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే వందల కోట్లు, వేల కోట్లు వస్తున్నాయి. ఒక పక్కన 1500 ఎకరాలు, 2000 ఎకరాలు కబ్జాలు కానొస్తున్నాయి బయట. మరి 10 కోట్లు అనేది దాన్ని ఎలా చూడాలంటారు? అది దేవాదాయ శాఖలో ఎలా చూడాలంటారు మరి దాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ ఎలా చేయాలో అందరికీ చేసి చూపించారు. అది మా కులంలో 10 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద ఎక్కువే. ఎందుకనంటే మా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య జగన్మోహన్ రెడ్డి అడుగుజాడులో నడుస్తూ కులం తరపున పదవి తీసుకుని కులాన్నే అమ్మేశాడు. కులాన్ని అమ్మేసి అతనికి జేఏసీ నాయకులు రామదాసు, ఆర్వి రమణ, ఏజీఎల్ నారాయణ వీళ్ళందరూ కలిసి అతనికి సపోర్ట్గా ఉండి దేవాదాయ శాఖలో కేసు ఖండనశాలలో పనిచేసే నాయ బ్రాహ్మణుల దగ్గర 110 జీవో అమలైన సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే 46 దేవాలయాలకి ఇంప్లిమెంట్ అయ్యింది జీవో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మనిషికి 1-2 లక్షల రూపాయలు ఇస్తే మీ అందరికి కూడా సెట్ అవుతుందని చెప్పి 10 కోట్ల రూపాయలు కుంభకోణాన్ని చేశారు. ఇప్పుడు ఎవరికైనా రూపాయి వస్తుందంటే ₹10 పెట్టడానికి ఎవరికైనా ఆలోచించరు. ఆ విధంగా చేసి అప్పనపల్లి దేవస్థానంలో 37 మంది ఉంటే 24 మందికి ఇంప్లిమెంటేషన్ చేసి 13 మందికి ఆ రోజు చేయలే. అదేమని అడిగితే మీకు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నాము, మళ్ళీ దేవాదాయ శాఖ మినిస్టర్తో మాట్లాడుతున్నాము, కొట్టి సత్యనారాయణ గారితో అని సంవత్సరంన్నర గడిపారు. ఆల్రెడీ గత గవర్నమెంట్లో కూడా ఏబిఎన్ ఛానల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధన ఆరోపణలు చేసుకున్నారు. అయినా సరే వాళ్ళకి న్యాయం చేయట్లా. న్యాయం అడుగుతుంటే బెదిరిస్తున్నారు. అంటే న్యాయం జరగట్లేదంటే కనుక నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అంటూ నా 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 అని పిలిచే వాళ్ళకి పంగనామాలు పెట్టాడు అనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, కింద స్థాయి నాయకులకి మీరు దోచుకోండి, దోచుకున్న తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి ఏ కులానికి తరపున ఆ కులాన్ని దోచుకోమన్నాడు. అలాగే నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ యానాదయ్య, ఖబర్దార్, నేను ఇప్పుడే చెప్తున్నా మీ మీడియా ద్వారా, నువ్వెంతైతే దాచుకున్నావో మొత్తం కక్కిస్తాం. ఇప్పుడు ఖబర్దార్ అని చెప్తున్నా జేఏసీ నాయకులకు కూడా. మేము అడాక్ కమిటీ ఏర్పడ్డాం వాళ్ళ రాష్ట్రం నలుమూల నుంచి. వాళ్ళకి బాధితులకు న్యాయం చేసే వరకు వదలం. 10 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఏమేం చేశారు అన్ని ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే కనుక నేను అడుగుతుంది అదే, మరి సంవత్సరంన్నర నుంచి పోరాటం చేస్తున్నాం అంటున్నారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. గడిచిన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పట్టించుకోలేదంటారా? ప్రధానంగా అసలు ఇలాంటి సమస్యలు ఆయన పేదల పెన్నిధిని చెప్పుకుంటాడు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పట్టించుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, దోపిడీ చేసుకోండి, ఎక్కడ వీలుకుంటే అక్కడ ఇసుకలో, మట్టిలో, స్కాము, లిక్కర్లో, ప్రతి దాంట్లో కూడా చేసుకోమంటున్నాడు. అదేవిధంగా కింద స్థాయి నాయకులు కూడా తయారయ్యి కులంలో పుట్టి కులాన్ని మోసం చేశారు. కులాన్ని మోసం చేసి వారి భార్య బిడ్డల్ని రోడ్డు మీద పడేశారు. ఈరోజు అన్న ఇక్కడ చూస్తే కనుక గతంలో చూస్తే కనుక నాయి బ్రాహ్మణులని చంద్రబాబు నాయుడు గారు అవమానించారు, వాళ్ళని అగౌరవపరిచారు. సెక్రటరీ ఏదైతే కనుక సచివాలయానికి వెళ్తే కన్నా వాళ్ళని దూషించారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ప్రచారం చేశారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తారని మీరు నమ్ముతున్నారా? మరి ఆ రోజు కూడా ఈ దొంగలే ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి రెచ్చగొట్టి ఈ విధంగా వాళ్ళు చేయబట్టే ఈ దొంగలే ఆ రోజు కూడా వైసీపీ వాళ్ళే వచ్చి సెక్రటరియట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నానా మాటలని ఆ రోజు రెచ్చగొట్టే విధంగా చేశారు. అంటే ఇప్పుడు మీకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉందంటారు? ఈ రోజు మేము ప్రజా దర్బార్ వరలరామయ్య గారి దగ్గరికి వచ్చాము. ఆయన కోనసీమ జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. సమస్య మాకు 100%, 100కి 200% కూడా మాకు న్యాయం జరిగిద్దని, దొంగలను ఎమ్మటే శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. మరి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే 6 నెలల పరిపాలన మాకు 60 సంవత్సరాల కనబడుతుంది. చాలా స్పీడ్గా పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది. చాలా బాగుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజలు ఎవరు బతికే అవకాశం లేకుండా పోయింది. పన్నుల భారం మోపుతున్నారు, రుణాల భారం మోపుతున్నారు, ముఖ్యంగా చూస్తే కనుక వాళ్ళ మీద ధరల భారం మోపుతున్నారు అంటున్నారు కదా. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటారు?
ఈరోజు గత గవర్నమెంట్లో చెత్త పన్ను చాలా రకాల పన్నులన్నీ వేశారు. మరి ఆ రోజు ఎందుకు వేశారు మీరు పన్నులు? ఈరోజు చెత్త పన్ను తీసేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక. వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు తగిలే రాళ్ళకి ఇన్నట్టు బాగున్నాటికి చేస్తారనమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన 10,000 ఇవ్వలేదు ఇంతవరకు, వాళ్ళను కూడా మోసం చేశారనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఇప్పుడు గత గవర్నమెంట్లో 3 సార్లు 2 సార్లు 10,000 రూపాయలు వేసిన మాట వాస్తవమే. దానికి తగ్గట్టుగా మాకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 10,000 రూపాయలు వచ్చింది. సంవత్సరానికి 10,000 వస్తే మేము నెలకు 6,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాం. ఏం ఫ్రీగా కరెంట్ ఇచ్చానని చెప్తున్నాడు కదన్నా? ఫ్రీగా అనేది జరగల. ఆ జీవో ఇచ్చారు కానీ అమలు పరచల. మరి ఓవరాల్ గా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటారు? మరి నేను పేదల పెన్నిధిని చెప్పుకోవడానికి ఆయన చేసింది ఏమి లేదు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని పైకి చెప్పుకుంటాను తప్పితే లోన పైన పడ్డారో లోన లొట్టారో అంతే. మళ్ళీ నేను అధికారంలోకి తిరిగి వస్తా అంటున్నారు. మరి ఆయనకు మళ్ళీ తిరిగి అధికారం కట్టబెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దగ్గర 30 సంవత్సరాలు పట్టింది అధికారం ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వడానికి నాకు తెలిసి 30 సంవత్సరాలు పట్టొచ్చు.